ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభం, డొల్లు కర్తరి నియమాలు ఏమిటి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిది వైశాఖ బహుళ తదియ, రాత్రి 2:51 వరకు. నక్షత్రం అనురాధ, ఉదయం 8:04 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. బ్యాంకు వారికి తగిన విధంగా సమాధానాలు చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అనవసరపు విషయాల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం, లేదా ఆశించినట్టుగా మీకు పురోగతి లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా మీరు గతంలో చేసిన పనుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా పేరు ప్రఖ్యాతులు పెరగటం, దీంతో పాటు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేయటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సంతానము, వారి ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. తగిన విధంగా కృషి చేయడానికి ప్రయత్నించాలి. భాగస్వామ్యం వలన లాభాలు కలగటం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. అయితే ఉద్యోగానికి సంబంధించి ఇక్కట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు హఠాత్తుగా కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించదు. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం లాభాలు గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలకు సంబంధించి అధిక రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటం, కాలభైరవాష్టకం చదవటం, వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తుల పైన ఎక్కువగా మీరు పెట్టుబడి పెడుతూ ఉంటారు. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన
అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క పిత్రార్జితాల వలన మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు లాంటి వాటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, అలాగే మీ సంతానంతో సమయం గడపాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు పాత బకాయిలు రుణాలు తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు మాత్రం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. భూ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మీరు ఇబ్బందికి గురి కావడంతో పాటు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఎవరైతే భాగస్వామ్యంలో ఉంటారో వారు కూడా వారి భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మానసిక వేదన, చింతన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత ఎక్కువగా ఉంది. పనులన్నీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం నూతన ప్రాజెక్టులు, నూతన పనులు వచ్చినా కూడా అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇతర వృత్తులలో ఉన్నవారు వృత్తిపరంగా వారికి ఆర్థిక పురోగతి అనేది కూడా గోచరిస్తోంది. ఇక స్థిరాస్తులు కొనేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థిరాస్తుల గురించి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలు మాత్రం కోపావేశాలను తగ్గించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురవుతున్నారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. వైద్య నిమిత్తంగా అధిక శ్రమకి గురి కావడంతో పాటు అనేక విషయాలలో మీరు మానసికంగా వ్యధ చెందే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించకపోగా వారి వలన ఇబ్బందికి కూడా మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణాలు తీసుకున్న వారు పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆటంకాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు చింతించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం సంతానము వారి అభివృద్ధి గురించి చింత అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సంతాన సౌఖ్యం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మనసులో అనేక రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలకు తగిన విధంగా మీరు మీ ప్రవర్తనని మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంది. స్థానచలనం బదిలీల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. పనులన్నీ సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకుంటారు. ఖర్చులని అధిగమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. స్త్రీలకి మాత్రం ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ప్రణాళికలు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆస్తిపాస్తులపైన పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తుల గురించి జాగ్రత్త వహించాలి. పిత్రార్జితాలు లేదా పితృ సంబంధంగా ఉండే ఆస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తుల పైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఆదరణ కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీ యొక్క ఆస్తిపాస్తులకి సంబంధించిన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు సామరస్యంగా ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనం, బదిలీలతోటి ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండి పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీ యొక్క స్థిరాస్తులు అమ్మేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించినప్పటి నుంచి సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదం, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ మూడింటిలో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అనే పేరుతో పిలుస్తారు. డొల్లు కర్తరి సందర్భంగా
కొన్ని ముఖ్యమైన విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ డొల్లు కర్తరి సమయంలో ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం బావులు తవ్వటం, చెరువులు తవ్వటం ఇలాంటి పనులు చేయరాదు. వ్యవసాయ సంబంధమైన పనులు నిర్వహించరాదు. అలాగే దేవాలయాల్లో ధ్వజస్తంభ ప్రతిష్టలు నిర్వహించకూడదు. ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ప్రధానంగా గృహారంభము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలేవి డొల్లు కర్తరిలో చేయకూడదు. ఉపనయనం, వివాహం లాంటి కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. సూర్యుడి కాంతి కిరణాలు పెరిగే సమయం కాబట్టి డొల్లు కర్తరి సందర్భంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యుడి ద్వాదశ నామాలు కానీ పఠించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహానికి ఉన్న బలాన్ని పెంచేవి గృహోపకరణాలు. ఇల్లు, ఇంటిని గృహంగా మార్చుకోవడం రెండు వేరే అంశాలు. ఇటుకలతో కట్టింది హౌస్ అవుతుంది. మంచి ఉపకరణాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా చేసిన అలంకరణలతో ఇంట్లో ఉండే వారంతా కూడా ఆనందంగా ఐశ్వర్యదాయకంగా ఉంటే అది హోమ్ అవుతుంది. హౌస్, హోమ్ రెండు పదాలు ఎలాగో ఇల్లు, గృహం అలాంటివి. గృహానికి ఉండే బలాన్ని పెంచేవి గృహోపకరణాలు. నేటి కాలంలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే గృహోపకరణాలలో మిక్సీ, వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్, టీవీ, అలాగే డెస్క్ టాప్ కంప్యూటర్ ప్రాథమికమైనవి. వీటితో పాటు ఇంటిలో ఉండే విద్యుత్ వ్యవస్థ ఎప్పుడైనా అనుకూలంగా ఉండనప్పుడు తాత్కాలికంగా మన ఇంటికి మాత్రమే ఉపయోగపడేటటువంటి జనరేటర్ సెట్, ఇవి నేటి కాలంలో ప్రతి ఇంటిలో కూడా మనం గమనించేటటువంటి విద్యుత్తుతో ఉపయోగించే గృహోపకరణాలు. వీటిలో ఎక్కువ శాతం రెఫ్రిజిరేటర్ వంటగదిలో కాకుండా హాలులో, భోజనశాలలో, ఎక్కడైతే మనం భోజనాల బల్ల ఏర్పాటు చేసుకుంటామో అక్కడ దక్షిణం గోడ వైపుగా ఉండాలి. ఆ తలుపు ఎప్పుడు కూడా మనం ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండింటిలో ఉత్తరం వైపుగా తెరిచే తలుపు ఉండే రెఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసుకుంటే, సంపూర్ణంగా దక్షిణం దిశకు పెట్టుకుంటే అధిక ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే టీవీ ఇంటిలో పడమర గోడకు డ్రాయింగ్ రూములో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ టీవీ శయన గృహంలో ఏర్పాటు చేసుకొనకూడదు. శయన గృహం కేవలం నిద్రించే నిమిత్తమే కానీ కాలక్షేపం కోసం వినియోగించకూడదు. కాబట్టి శయన గృహంలో ఇలా టీవీని ఏర్పాటు చేసుకొనకూడదు. మూడవది, వస్తువులతో పాటుగా దుస్తులను కూడా శుభ్రం చేసేందుకే అధికంగా వినియోగించేటటువంటి ఇతర గృహోపకరణాలు, వాటికి సంబంధించిన దిశలు, వాటికి సంబంధించిన ప్రాంతాలు విడివిడిగా మనం గమనించినప్పుడు కంప్యూటర్ కూడా వీటిల్లో ఒకటి. విద్యార్థుల ఉండేటటువంటి వాయువ్య గదిలో ఈ కంప్యూటర్ డెస్క్ టాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. నేటి కాలంలో అనేకులు డెస్క్ టాప్ పక్కన పెట్టేసి విద్యార్థులకు ల్యాప్టాప్ అందిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోరే తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారి గృహాలలో ల్యాప్టాప్ల వినియోగాన్ని నియంత్రించడం మేలు. ఎక్కడ ఎప్పుడూ కూడా విద్యార్థులకు డిగ్రీ స్థాయి వచ్చేంత వరకు పిల్లల చేతికి ఎక్కువ సమయం చరవాణిని ఇవ్వకూడదు. అలాగే ఇంకా ప్రమాణంలో, పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ సంపూర్ణమైన అత్యాధునిక విజ్ఞానంతో కూడుకున్న కంప్యూటర్ల వలె పనిచేసేటటువంటి ల్యాప్టాప్లు, అరచేతిలో ఇమిడిపోయేటటువంటి ఇతర ఉపకరణాలు ఇవ్వకూడదు. డెస్క్ టాప్ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వాయవ్య దిగ్భాగంలో ఉత్తరం వైపుగా ఉంచాలి. దక్షిణామూర్తి భగవంతుడి స్వరూపం ఏ విధంగా ఆ ఇంట్లోని వారికి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చే విధంగా ఆధ్యాత్మిక కోణంలో సంప్రదాయం తెలియజేస్తుందో అదేవిధంగా ఆ ఇంట్లో ఉండే వారందరికీ జ్ఞానాన్ని బోధించే అత్యాధునికమైన ఉపయోగకరమైన వస్తువు కంప్యూటర్ తప్పనిసరి.
అంతర్జాలం తప్పనిసరి. అయితే ఇది డెస్క్ టాప్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఏ ఇంట్లో డెస్క్ టాప్ మాత్రమే వినియోగింపబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఉండే విద్యార్థులు తప్పకుండా చదువులో రాణిస్తారు. ఇంటిలో దక్షిణం, నైరుతి, నిద్ర దశకు సంబంధించిన స్థలాలు, ఇక్కడ ఏ విధమైన విద్యుత్తు ఉపకరణాలు వినియోగించరాదు, అక్కడ బిగించుకొనరాదు. ఇంటికి అత్యవసరంగా లభించేటటువంటి విద్యుత్ వ్యవస్థ భంగింపబడేటటువంటి సమయాలలో మన కోసం మన ఇంటికై అని జనరేటర్ కూడా అనేకులు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి జనరేటర్ను ఆగ్నేయ దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ ఏర్పాటు చేయాలి. ప్రతి పరికరానికి ఒక ప్రామాణికమైన దిక్కు, దిశ, అవసరం, అవకాశాన్ని ఆధునిక వాస్తు సూచిస్తుంది. శాస్త్ర ప్రమాణంగా తెలుసుకొని ఏర్పాటు చేస్తే ఆ వస్తువు మనకు సద్వినియోగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డెస్క్ టాప్ ఇందులో ప్రామాణికమైనది. తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం, ప్రయోజనాన్ని సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.